ఈసారి ఎండలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. బయటకి అడుగు పెట్టాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలే ఇంతగా ఇబ్బంది పెడుతుంటే ఇక రాను మరింత వేడి తప్పదని అంటోంది ప్రపంచ వాతావరణ సంస్థ. వచ్చే 5 ఏళ్ల పాటు భూగోళం ఇంకా వేడెక్కుతుందని లెక్కలతో సహా ఓ నివేదిక విడుదల చేసింది. 2030 వరకు ప్రపంచవ్యాప్తంగా సగటున 1.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే ఇంతగా అల్లాడిపోతున్నాం. ఇక అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పైగా ఇప్పుడు ఎల్నినో కలవరం కూడా ఉంది. అసలు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి? రానున్న రోజుల్లో ఇంకా పెరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి? ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు టారెత్తిపోతున్నారు. ఊపిరి తీసుకోవడానికి కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ వాతావరణ సంస్థ ఓ ఆందోళనకర విషయం చెప్పింది. ఇప్పుడేం చూస్తున్నారు, ముందుంది అసలు కథ అని పక్కాగా లెక్కలతో సహా ఓ నివేదిక విడుదల చేసింది. గ్లోబల్ యాన్యువల్ టు డికెడల్ అప్డేట్ అనేది ఈ రిపోర్టు పేరు. ఈ నివేదిక ఆధారంగా చూస్తే రాబోయే రోజుల్లో ఇప్పటికన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు చూడబోతున్నాం. ఇక్కడ అక్కడ అని కాదు, 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఇప్పటికన్నా కనీసం 1.5 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందన్నది ఈ నివేదిక సారాంశం. కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా నమోదవుతున్న సగటు ఉష్ణోగ్రతలను లెక్కగట్టిన ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్యసమితి, బ్రిటన్లోని మెట్ ఆఫీస్తో పాటు మరికొన్ని వాతావరణ సంస్థలతో కలిసి సంయుక్తంగా అధ్యయనం చేసింది. ఆ వివరాలనే ఇప్పుడు రిపోర్టు రూపంలో వెల్లడించింది. ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన నివేదికలోని అంశాలను చూస్తే గడిచిన 5 సంవత్సరాల ఉష్ణోగ్రతల పెరుగుదలపై పరిశోధనలు చేశారు. దాని ఆధారంగా వచ్చే 5 ఏళ్లలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనే విషయాన్ని అంచనా వేశారు. ఈ నివేదిక ప్రకారం పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే 2026 నుంచి 2030 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 1.3 నుంచి 1.9 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అందులో భాగంగానే వచ్చే 5 ఏళ్లలో ఏదో ఒక సంవత్సరంలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 86% ఉందని స్పష్టం చేసింది. అయితే 5 ఏళ్ల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయన్నది ఈ నివేదిక చెప్పిన మరో కీలక విషయం. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నా ఇప్పటికే ఈ పరిస్థితి ఓసారి కనిపించింది. 2024లో రికార్డు స్థాయిలో 1.55 నుంచి 1.60 మేర అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణ తరువాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. 2024లోనే భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వేసవిలో పలు నగరాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు నమోదైంది. రాజస్థాన్లోని చురులో 50 డిగ్రీల మార్కు దాటిందంటేనే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే 2026 చివర్లో ఎల్నినో ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుని 2027లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమూ లేకపోలేదని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి భారత్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనేది సుస్పష్టం. వచ్చే 5 ఏళ్లలో ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా శీతాకాలం సమయంలో అంటే నవంబర్ నుంచి మార్చి మధ్యలో సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో 3.5 రెట్లు పెరిగి 2.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 1991-2020 మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతల కంటే ఇది చాలా అధికం. దీనివల్ల ఆర్కిటిక్ సముద్రంలోని మంచు గతంలో కంటే ఎక్కువగా కరిగే ప్రమాదం ఉంది. అక్కడే పరిస్థితి అలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2030 వరకు వరుసగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు 75% ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. అంటే వచ్చే వేసవిలో ఎండలు తీవ్రంగానే ఉంటాయన్నమాట. అయితే వాతావరణం ఇంతగా వేడెక్కడానికి కారణమేంటి అన్న ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పారిశ్రామికీకరణ గురించే చర్చ వస్తోంది.
ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దంలో మొదలైంది. ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలైంది కూడా అప్పుడే. నాటి నుంచి ఏటా గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రత పెరుగుదలను నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే 2015లో ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామిక యుగం పూర్వస్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ పెరగకుండా చేయాలని భావించాయి. 2016లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ ఆ ఒప్పందంలోని అంశాలకు ప్రపంచ దేశాలు ఏమాత్రం కట్టుబడి లేవనేది ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటేనండి, ఈ క్యోటో ప్రోటోకాల్ కానీ తర్వాత ప్యారిస్ కన్వెన్షన్ తర్వాత కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనే దాన్ని అరికట్టడానికి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే హరిత వాయువులు, ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువుల్ని ఉద్గారాలను తగ్గించాలి. అంటే వాహనాల్లో పెట్రోలు డీజిల్ వాడకాన్ని తగ్గించి జీవ ఇంధనాలు అంటే బయోడీజిల్స్ వాడాలి. ఎలక్ట్రిక్ వాహనాలు పెంచాలి. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ అంటాం, అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులు అంటాం, అంటే సోలార్ ఎనర్జీ, తర్వాత గ్రీన్ హైడ్రోజన్, ఇట్లాంటి వాటిని దాదాపుగా 40% తీసుకురావాలనేది ప్రపంచ పర్యావరణ సంస్థ సూచించినటువంటి ఇదండి. సో దీనిలో భాగంగా మనం చేపట్టాల్సిన చర్యలు హరిత వనాలను పెంచడం. అంటే ఇప్పుడు అమెజాన్ అడవులు తీసుకున్నారనుకోండి, చాలా ఏదైతే గ్రీన్ ఫారెస్ట్ ఉంటుందో అక్కడ అది చాలా వరకు కూడా కొట్టేస్తూ ఉన్నారు. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో కానీ, ముఖ్యంగా డెవలప్ అవుతున్నటువంటి మన ఇండియా లాంటి దేశాల్లో కూడా చాలా వేగంగా ఈ అడవుల్ని నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి అడవుల్ని పెంచటం, మొక్కల సంరక్షణ, తర్వాత తీర ప్రాంతాలు ముంపుకు గురవకుండా ఉండాలంటే మనం ఈ వాయువుల ఉద్గారాలని అరికట్టాలి. చాలా వేగంగా చేపట్టాల్సిన చర్యల్ని యుఎన్ఈపీ ప్రకటించింది. అందుకనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 గోల్స్ని ఇచ్చిందండి. 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది సంఖ్యాపరంగా చూస్తే చిన్నగానే కనిపిస్తుండొచ్చు. కానీ ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమంటున్నారు వాతావరణ విశ్లేషకులు. ఇప్పుడున్న విపత్కర వాతావరణ పరిస్థితులే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అకాల వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఇలా వానలు, ఎండలు ఏ సమయంలో ఏ స్థాయిలో ఉంటున్నాయో ఊహించడం కష్టంగా మారుతోంది. అదే అంచనాలకు తగ్గట్టుగా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరిగితే ఎన్నో మార్పులు చూడక తప్పదు. ఇప్పుడు కేవలం వేసవిలోనే వడగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే మిగతా రోజుల్లోనూ వడగాలులు కొనసాగే ప్రమాదం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన కరువు, మరికొన్ని చోట్ల వరదలు చూడాల్సి వస్తుంది. జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అరుదైన జీవరాశులన్నీ అంతరించిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఆర్కిటిక్ లాంటి ప్రాంతాల్లో వేడికి మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఈ కారణంగా పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి వస్తే వలసలు పెరుగుతాయి. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల మందిపై ఈ వాతావరణ మార్పుల ప్రభావం పడుతుంది. మలేరియా, డెంగీ లాంటి విషజ్వరాలు పెరిగే అవకాశాలుంటాయి. బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? బొగ్గు కాల్చాలి. బొగ్గు కాలిస్తే బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వస్తుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ వస్తే అవి సూర్యకిరణాలని వెనక్కి పంపించకుండా అడ్డేస్తుంటాయి. దానివల్ల టెంపరేచర్ పెరుగుతుంది. వాతావరణంలో మార్పులు జరుగుతాయి. ఎల్నినో అని చాలామంది పేరు వినే ఉంటారు. సముద్రపు నీరు వేడి ఎక్కడం వల్ల పైన గాలుల్లో మార్పులు వస్తాయి. ఈ గాలుల్లో మార్పులు రావడం వల్ల వచ్చే ఈ మేఘాల్లో మార్పు వస్తుంది. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షమే పడదు. దాని ఎన్నో వరదలకి, కరువులకి కారణమై ప్రపంచంలో ఆర్థిక సమస్యలు కూడా కలుగుతుంటాయి. పారిశ్రామికీకరణ తరువాత యంత్రాల వినియోగం పెరిగింది. పరిశ్రమల్లో రసాయనాలు అధికంగా వినియోగిస్తున్నారు. దాంతోపాటు బొగ్గును ఎక్కువగా మండించడం వల్ల వేడి పెరుగుతోంది. అలాగే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను వాహనాలు, పరిశ్రమల్లో వినియోగించడం వల్ల గాలిలోకి కార్బన్ డయాక్సైడ్ చేరి అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోంది. సహజ వాయువుల వినియోగమూ పెరిగింది. పట్టణీకరణ పేరుతో అడవులను నరికివేయడం ఉష్ణోగ్రతల పెరుగుదలకు మరో ప్రధాన కారణం. వీటితో పాటు సోలార్ రేడియేషన్, అగ్నిపర్వతాల పేలుళ్లు వంటివి జరగడం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఈ ఏవైతే దేశాలు ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అనేది
అంటే ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం, శిలాజ ఇంధనాలు మండించటం వల్ల కానీ, నగరీకరణ వేగంగా జరగటం, తర్వాత పరిశ్రమల ద్వారా వాహన కాలుష్యం, ఇవన్నీ కూడా తోడయ్యి ఉష్ణోగ్రత గడిచిన దశాబ్దంలో అంటే 1998 అధిక ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. అలాగే తర్వాత కాలంలో 2007 ఈ మధ్య గమనించినట్టయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉష్ణోగ్రతలు చాలా భారీగా నమోదవటానికి కారణం ఈ భూతాపం, గ్లోబల్ వార్మింగ్ అంటాం. అలాగే పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు లానినో, ఎలినో, ఇవన్నీ కూడా ఈ ఉష్ణోగ్రత పెరగటం అనేటువంటిది చాలా పరిస్థితులు దారితీస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే గ్లేషియర్స్ అంటాం, హిమనదాలు మెల్ట్ అయిపోతూ ఉంటాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్లో ఉన్నటువంటి హిమనదాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆ కరిగిపోయిన హిమనదాలు చేర్చేటువంటి నీటిని సముద్రంలో చేరటం వల్ల సముద్ర జలాలు దాదాపుగా 1.5 సెంటీమీటర్ల నుంచి 1/2 మీటర్ వరకు పెరగడానికి అవకాశం ఉంది. దీని కారణంగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా పట్టణాలు, అంటే మన నగరీకరణ అంతా కూడా మానవ అభివృద్ధి అంతా కూడా నదులు వెంబడి సముద్రాల తీరంలోనే జరిగింది. కాబట్టి చాలా ప్రధాన పట్టణాలైనటువంటి మన ఇండియా కనుక తీసుకుంటే బాంబే కానీ, కలకత్తా అంటే సుందర్బన్స్ కానీ, మన మచిలీపట్నం కానీ, అలాగే తీర ప్రాంతాలు చాలా వరకు అంటే మన చెన్నై కానీ, వీటన్నిటిలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ రాబోయే 10-15 ఏళ్లలో మునిగిపోతాయి. ప్రపంచ దేశాల పరిస్థితి ఏమో కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం భారత్పై అధికంగానే ఉంది. ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాలు ఎక్కువగా భారత్లోనే ఉండటమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై ఐరాస వాతావరణ విభాగం చీఫ్ సైమన్ స్టీయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లోని వేడికి బొగ్గు, చమురు, గ్యాస్ను భారీగా మండించడమే ప్రధాన కారణమని తెలిపారు. ఫలితంగా వడగాలుల వల్ల పౌరుల జీవనంతో పాటు ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. కూలింగ్ సౌకర్యాలు లేని ఇళ్లల్లో నివసించే, ఆరు బయట ఎక్కువ గంటలు పనిచేసేవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు పెరగడంలో కర్బన ఉద్గారాలు వాటాయే దాదాపు 80% పైగా ఉంది. అందుకే శిలాజ ఇంధనాల కట్టడికి ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలి. ఉష్ణోగ్రతల నియంత్రణ కోసం చేసుకున్న ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. గ్రీన్ హౌస్ వాయువులు వినియోగాన్ని తగ్గించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. ప్యారిస్ ఒప్పందంలో భాగంగా 2050 నాటికి ఉద్గారాల శాతం 0కు చేరుకునేలా ప్రత్యేక విధానాలు రూపొందించాలి. అప్పుడే ఉష్ణోగ్రతల పెరుగుదలకు అడ్డుకట్టపడుతుంది. లేదంటే ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 1.5 కూడా దాటుకుని మరికొన్నేళ్లలోనే 2 డిగ్రీలకు చేరుకుని భూగోళాన్ని వేడెక్కిస్తుంది. అది ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందో అంచనా వేయడం కష్టం.